ఓపెన్ గా మాట్లాడుకుందాం, వాస్తవాల్ని మాట్లాడు. ఇప్పుడు మీరు ఎట్లయితే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా సరే మీరు కాకి చొక్కాలనే డ్యూటీకి రావాలని స్ట్రిక్ట్ గా ఎట్లయితే చెప్పిండ్రో, లంచాలు తీసుకోవద్దు, తీసుకుంటే సస్పెండ్ చేస్తామని చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నారా? ఒక్క అయ్యప్ప స్వామి మాల విషయంలో రూల్స్ చట్టాలు మాట్లాడి మిగతా అన్ని మేము గాలికి వదిలేస్తాం, అటకెక్కిస్తామంటే కూడా ప్రతిదీ కూడా చట్టాన్ని అనుసరించు చేస్తుందా? పోలీస్ వాళ్ళు ఎవరైనా సరే యూనిఫామ్ లోనే రావాలంత స్ట్రిక్ట్ గా మీరు ఉంటే మరి మీ పోలీస్ శాఖ మీద మీరు పాటించిన రూల్స్ మీద మేము మాట్లాడితే. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టాక్స్. నేను మీ సింహాద్రి. ఇప్పుడు ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అయితే మరి హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. లక్డీ కపుల్లోని డీజీపీ ఆఫీస్ చుట్టూ ఈ తెలంగాణ హైదరాబాద్లో ఇక్కడ ఉండే అయ్యప్ప స్వామి మాల ధరించిన ఈ అయ్యప్ప స్వాములంతా కూడా ఒక నిరసన అయితే వ్యక్తం చేసిరు. ఆ డీజీపీ ఆఫీస్ను ముట్టడిస్తూ వాళ్ళు ఒక ఆందోళన అయితే అక్కడ క్రియేట్ చేసిరు. మరి ఇక్కడ విషయం ఏంటి? డీజీపీ ఆఫీస్ను అయ్యప్ప స్వాములు ముట్టడించే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఎవరైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో, అంటే ఈ పోలీస్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఇంకా కొందరు పై అధికారులు ఎవరైనా కూడా అయ్యిండదు, వీళ్ళు అయ్యప్ప దీక్షలు అంటే అయ్యప్ప స్వామి మాల ఎవరైతే ధరిస్తారో, ధరించినప్పటికీ కూడా అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు యూనిఫామ్లోనే రావాలి అని చెప్పేసి పోలీస్ శాఖ వారికి కొద్ది రోజుల క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. స్ట్రిక్ట్గా రూల్స్ కూడా పెట్టింది. ఎందుకంటే మనం డ్యూటీలో ఉండే పోలీసులం, మనం డ్యూటీలో ఉన్నప్పుడు మీ మతం మీద అయిన ఉండొచ్చు, మీ కులం ఏదైనా అయి ఉండొచ్చు, మీ ధర్మం ఏదైనా అయి ఉండొచ్చు, డ్యూటీని డ్యూటీ లాగానే ఫాలో కావాలి. సో ఖచ్చితంగా మీరు పోలీస్ యూనిఫామ్లోనే డ్యూటీకి రావాలి. మీరు మాల వేసుకున్నంత మాత్రాన అయ్యప్ప స్వామి మాలలో ఉండే అవి ఏవైతే అప్ టు బాటం నల్ల దుస్తులు ఉంటాయో వాటిని మాత్రం ధరించి డ్యూటీకి రాకూడదని చెప్పేసి చెప్పింది. అయినా కూడా ఎవరి భక్తి ఎవరి ప్రేమ వాళ్ళకు ఉంటుందని చెప్తూనే ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళు నల్ల దుస్తులతోనే వెళ్ళిరు. అలా వెళ్ళిన ఒక పోలీసు, నేను ఇక్కడ పేర్లు ఏమీ తీసుకోవట్లేదు, మీకు అంశం మాత్రమే చెప్తున్నా. అలా ఒక ఎస్ఐ అయితే మరి అయ్యప్ప దీక్షలో ఉండి అతను మరి నల్ల దుస్తులు ధరించి డ్యూటీకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను పేర్లు తీసుకోకుండానే చెప్తున్నా. అలా వెళ్ళిన అతన్ని మరి విధుల్లోకి రావద్దు అని చెప్పేసి పైన అధికారులు హెచ్చరించిండ్రు. దీన్ని అయ్యప్ప స్వాములు తీవ్రంగా ఖండిస్తూ మరి డీజీపీ ఆఫీస్ను అయితే ముట్టడించి వాళ్ళ నిరసనను కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ధర్మం అనేది ఉంటుంది, న్యాయం అనేది ఉంటుంది, భక్తి అనేది ఉంటుంది. దీన్ని మేము పాటిస్తాం బరాబర్. మేము డ్యూటీలో ఉంటూనే పని సరిగ్గా చేస్తే సరిపోతుంది కదా, కొన్ని రోజులే కదా, జీవితకాలం ఈ దుస్తులే ధరించాం కదా, దీక్షలో ఉన్నప్పుడే కదా, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడే కదా ఈ దుస్తులు ధరించేది. ఈ 40-41 రోజులు కూడా మీరు దీన్ని అనుమతించకపోతే మన ధర్మాన్ని మనం కాపాడుకునే వాళ్ళం ఎట్లయితాం అంటూ మరి అయ్యప్ప స్వాములు అయితే వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ పోలీస్ శాఖ ఏమంటుందంటే, ధర్మం ఏదైనా ఉండొచ్చు, భక్తి ఏదైనా ఉండొచ్చు, కులం ఏదైనా ఉండొచ్చు, మతం ఏదైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ పాయింట్ రాజ్యాంగం, మనం లెక్కలు, లా, ఇక్కడ చట్టం ప్రకారం అయితే ఒక పోలీసు వ్యక్తి ఆ పోలీసు కాకి చొక్కాను ధరించి మాత్రమే విధుల్లోకి రావాలని చెప్పి పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు. సరే, మరి పోలీసు వాళ్ళ విషయం న్యాయబద్ధంగా ఉంది. ఇక్కడ ఎట్ ది సేమ్ టైం సాముల విషయం కూడా న్యాయబద్ధంగానే ఉంది. ధర్మం పరంగా చూసుకుంటే, భక్తి పరంగా చూసుకుంటే, దైవం పరంగా చూసుకుంటే వీళ్ళు చెప్పేది కరెక్టే. మరి డ్యూటీ పరంగా చూసుకుంటే, ఇక్కడ చట్టం ప్రకారం చూసుకుంటే పోలీసు వారు చెప్పేది కరెక్టే. మరి ప్రాక్టికల్గా చూసుకుంటే మనం సరే చట్టం ధర్మం పక్కన పెడితే ప్రాక్టికల్గా మనం ఒకటి మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం, వాస్తవాల్ని మాట్లాడుకుందాం. నిజానికి వాస్తవానికి ఇప్పుడు డ్యూటీ చేస్తున్న పోలీసు వాళ్ళందరూ కూడా ప్రతి విషయంలో చట్టాన్ని అనుసరిస్తున్నారు. నెంబర్ 1 పాయింట్, ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ చట్టాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ వ్యక్తి తన కాకి దుస్తులను తీసేసి అయ్యప్ప స్వామి మాలలో ఉండి ఆ నల్ల దుస్తులను ధరించి రావడము తప్పే అని చెప్తున్నప్పుడు ఎట్ ద సేమ్ టైం ప్రతిదీ కూడా చట్టాన్ని అనుసరించు చేస్తుందా పోలీస్ శాఖలోని వారందరూ కూడా? అది కానిస్టేబుల్, హోంగార్డు, డీజీపీ, సిపి, ఎస్ఐ, సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైనా అయ్యిండని ఒక పేదోడు ఒక పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు సానుకూలంగా చట్టం ప్రకారం ఎట్లా స్పందించాలో అట్లా స్పందిస్తున్నారా? ఆయన సమస్యను ఎంతవరకు వినాలో అంతవరకు వినగలిగే ఓపిక మీకున్నదా? వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో పోలీసు వారిగా మీరు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఏ ఒక్క పోలీసు కూడా లంచం తీసుకోకుండా స్ట్రిక్ట్గా, ఇప్పుడు మీరు ఎట్లయితే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా సరే మీరు కాకి చొక్కాలనే డ్యూటీకి రావాలని స్ట్రిక్ట్గా ఎట్లయితే చెప్పిండ్రో, అట్లనే ఏ ఒక్క పోలీసు కూడా కింది స్థాయి వర్గాల్లో ఉన్నవారు కావచ్చు, ఇంకోరు కావచ్చు లంచాలు తీసుకోవద్దు, తీసుకుంటే సస్పెండ్ చేస్తామని చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారా? ఇవన్నీ పాయింట్స్ మరి స్వాములందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా వాళ్ళు అంటూ ఉన్నారు, మీరు ప్రతిదీ బరాబరే డ్యూటీ చేసినట్టు ఎందుకు అయ్యప్ప స్వామి మాల మాత్రం ధరిస్తే ఇది ఒక్క విషయాలనే తప్పు చట్టం అని మాట్లాడుతూ ఉన్నారని కొందరు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రోటోకాల్స్, డ్యూటీ లెక్క అదొక ఏమంటారు, మనం ఇంకా ఓపెన్గా మాట్లాడాలి, ఇంకా అర్థవంతంగా చెప్పాలంటే ఒక పద్ధతి అంటే రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. అంటే ఇక పోలీస్ అంటే ఇదే బట్టలు వేసుకోవాలి, డాక్టర్ అంటే ఇదే బట్టలు వేసుకోవాలి, లాయర్ అంటే ఇదే బట్టలు వేసుకోవాలి, అంటే పద్ధతులు
డైలీ ఆ రోజువారీ పద్ధతులు, ఆ డ్యూటీకో లేకపోతే ఆ యొక్క పోస్టుకో దానికి ఇచ్చే గౌరవం అది. సో ఆ గౌరవాన్ని కాపాడాలి కనుక కాకి చొక్కాలు వేసుకుంటాం అని అంటున్నారు. మరి వాస్తవానికి ఇదే హైదరాబాద్ పోలీసులు, ఇదే తెలంగాణ పోలీసులు పోలీసు వారి యొక్క గౌరవాలను కాపాడుతూ ఉన్నారా? ఒక్కసారి కొన్ని రోజులు వెనక్కి వెళ్దాం. ఇమ్మడి రవి ఎవరైతే ఈ ఐబొమ్మ ఫౌండర్ ఉన్నాడో, ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ అంత విషయం అంతా మనకు తెలిసిందే. ఆయనను పట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు ఘనంగా ఒక ఘనత సాధించడం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అందులో ఎక్కడ తప్పులేదు, ప్రెస్ మీట్ పెట్టవచ్చు, వాళ్ళు ఘనత సాధించినట్టే. కానీ ఆ ప్రెస్ మీట్లో సజ్జనర్ గారి పక్కన ఎవరు కూర్చుంటారు? తోటి పోలీసులో, ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఆయన ఇమ్మడి రవి యొక్క ఫ్రెండ్ను పట్టుకొని కృషి చేసిన పోలీసో, ఆ ఇన్ఫర్మేషన్ లాగిన ఒక లేడీ కానిస్టేబుల్, లేకపోతే ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఎస్ఐనో, లేకపోతే ఆ కేసు అంతా కూడా రాసిన రైటర్నో, ఇంకెవరినో కూర్చోబెట్టుకుంటారు యాజ్ ఎ ప్రోటోకాల్. అంటే ఇప్పుడు నాకు ఈ ప్రోటోకాల్ ఉంది, నా డ్యూటీ ఇది ఉంది, నా పద్ధతి, నా లెక్కలకి ఉన్నాయి, నేను గీ రవి అనేటానికి ఇట్లా పట్టుకున్న కనుక ఇగో పట్టుకున్న దానికి నాకు సహకరించిన వ్యక్తి ఓ గీడో ఉన్నాడు, ఈయన ఈ కానిస్టేబుల్ సహకరించాడు, ఇగో గీ ఎస్ఐ బాగా తోడ్పడ్డాడు అని పక్కన కూర్చోబెట్టుకోవాలి. నీ ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం అయితే, నీ లెక్క ప్రకారం అయితే, మీరు చట్టాన్ని అనుసరించే వాళ్ళు అయితే కూర్చోబెట్టుకొని మీరు ప్రెస్ మీట్ కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ దట్ మీడియా మిత్రులకు ఎవరికైనా ఇంకేమైనా మ్యాటర్ కావాల్సి అనుకుంటే ప్రొడ్యూసర్ల దగ్గరికి పోతారు, అడుగుతారు. ఈ సిపిల పక్కన, డీజీపీల పక్కన గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంటే మీరు ఎవరైతే ఉన్నారో, మీరు గవర్నమెంట్ అధికారులు, మీరు మీ పక్కన సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు ఎందుకు కూర్చుంటారు? వాళ్ళకి ఏ రైట్ ఉంది అసలు? ఏ ప్రోటోకాల్ ప్రకారం మీరు వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు? ఇప్పుడు చట్టమే మాట్లాడుకుంటే అయ్యప్ప స్వామి మాల ధరించే వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎవరైనా సరే యూనిఫామ్లోనే రావాలంత స్ట్రిక్ట్గా మీరు ఉంటే, మరి ఏ చట్టం ప్రకారం, ఏ స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారం పోలీసు వారి పక్కన సరి సమానంగా ప్రెస్ మీట్లలో ప్రొడ్యూసర్లు, హీరోలు కూర్చున్నారు? చిరంజీవి గారు ఎందుకు వస్తారు? చిరంజీవి గారు ఏమన్నా కమిషనరా? నాగార్జున గారు ఏమన్నా రాచకొండ కమిషనరా? చెప్పుండ్రి. రాజమౌళి గారు ఏమన్నా సైబరాబాద్ కమిషనరా? వాళ్ళు ఏమైనా కష్టపడి ఇంటర్వ్యూలు ఇచ్చి లేకపోతే సివిల్స్ ప్రిపేర్ అయ్యి చదివి రాత్రింబవలు చదివి కష్టపడి ఉద్యోగాలకు వచ్చిందా? సరే, వాళ్ళ కష్టం ఏదైనా ఉండొచ్చు, అది వాళ్ళ ఫీల్డ్. బట్ మీరంటున్న డ్యూటీ ప్రకారం, మీరంటున్న చట్టం ప్రకారం, మీరంటున్న లెక్కల ప్రకారం అయితే వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు కదా, వాళ్ళకి ఏ హక్కు లేదు కదా. మీ అఫీషియల్ ప్రెస్ మీట్లో మీ పక్కన కూర్చునే హక్కు వాళ్ళకి లేదు కదా. వాళ్ళు బాధితులు అనేవారు కంప్లైంట్ ఇస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. పోలీసు వాళ్ళు ప్రాసెస్ చేస్తారు, దాన్ని సంబంధించిన సెక్షన్లు నమోదిస్తారు, ఇంకేమైనా విచారణ జరుపుతారు, జడ్జి ముంగట ప్రవేశపెడతారు, రిమాండ్ అయినప్పుడు ఎట్లెట్లా పట్టుకున్నారు, ఏమేమి చేశారని మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఈ ప్రాసెస్లోకి కంప్లైంట్ ఇచ్చిన బాధితులు ఎందుకు వచ్చిండ్రు? ఇది ఏ చట్టం ప్రకారం వచ్చిండ్రు అని ఇట్లాంటి రూల్స్ కూడా మేము మాట్లాడతామని చెప్పేసి కొందరు స్వాములు వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక్క స్వాముల విషయం, అయ్యప్ప స్వామి మాల విషయంలోనే ఇంత రూల్స్ మాట్లాడితే, మరి మీ పోలీస్ శాఖ మీద మీరు పాటించిన రూల్స్ మీద మేము మాట్లాడితే, మరి మీరు ఎవరు కూడా డ్యూటీలకు రావద్దని చెప్పేసి అయ్యప్ప స్వాములు వాళ్ళ యొక్క బాధలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే ఉండొచ్చు కాక చట్టం ప్రకారం పాటించాలి, యూనిఫామ్ ఉండాలి. బట్ ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది, ఒక రిక్వైర్మెంటో లేకపోతే ఒక కేసో ఏదైనా ఉంటుంది, పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు మఫ్టీలో కూడా తిరుగుతారు. మొత్తం మఫ్టీలు తిరిగినంత మాత్రం మొత్తం పోలీసు వాళ్ళ కిరీటాలు ఊసిపో ఇంకా బెటర్, ఇంకా మంచిది, ఒక ఐడియా, అది ఒక స్కిల్, అది ఈజీగా ఒక దొంగనో ఒక లంగనో పట్టుకునే తెలివి అది. అంటే పోలీస్ అనే డౌట్ రాకుండా అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వరకు అట్లాంటి డ్యూటీలు ఏమైనా ఉంటే, మఫ్టీలో తిరిగే పోలీసు వాళ్ళ డ్యూటీలు ఉంటే ఆయనకి వేయండి స్పెషల్గా. ఇంకా స్వామి అయ్యప్ప స్వామి మాలలో పోలీస్ అయిన ఉంటారని ఎవరు గెస్ కూడా చేయరు. అట్లా పని చేయించుకోండి, పని అవుతుంది, వాళ్ళ పని కూడా అవుతుంది కదా. వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రేమ, వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ కొందరికి ఉంటాయి, సెంటిమెంట్లు ఉంటాయి. మనం కూడా ఏంటంటే ప్రతిదీ కూడా రూల్సు, చట్టాలు అని మాట్లాడితే అన్ని విషయాలలో మాట్లాడాలి. ఒక్క అయ్యప్ప స్వామి మాల విషయంలో రూల్స్, చట్టాలు మాట్లాడి మిగతా అన్ని మేము గాలికి వదిలేస్తాం, అటకెక్కిస్తామంటే కూడా దానికి అప్పుడు ప్రజలు ఒప్పుకోరు. ఇప్పుడు పోలీసు వారు అన్ని స్ట్రిక్ట్గా పాటించి, అందులోనూ ఇది ఒక్కటి కూడా అట్లనే స్ట్రిక్ట్గా ఉంటే, అయ్యప్ప స్వామి మాలలో ఎవరైతే ఉన్నారో ఆ స్వాములంతా కూడా ధర్నా చేయడానికి వాళ్ళకు ఆలోచిస్తుండే. అరే ఏమనాలి, పోలీసు వాళ్ళకి ఎట్లా ఎదురుపోవాలి. ఇప్పుడు అందరు ఏమంటున్నారు, మైక్ పట్టుకొని పోయి అడిగితే ఏ విషయంలో పోలీసు వాళ్ళు కరెక్ట్ ఉన్నారు? పేదోనికి న్యాయం చేయరు, ప్రొడ్యూసర్లకు న్యాయం చేస్తారు, లంచాలు తీసుకుంటూనే ఉన్నారు, వాళ్ళందరూ బరాబర్ డ్యూటీలకు పోతున్నారు, వాళ్ళ అటెండెన్స్ షీట్ బయట పెట్టమని చెప్పుండ్రి, బరాబర్ కరెక్ట్ టైంకి ఇన్ అవుతున్నారా వాళ్ళు? పెట్రోలింగ్ పేరుతోటి హైదరాబాద్లో పోలీసులు అందరూ కూడా శివార్లలోకి పోయి కార్లలో ఏసీ వేసుకొని మూలన పడుకుంటున్నాం, మళ్ళీ పొద్దున కాగానే పోలీస్ స్టేషన్కి పోతున్నారని ఇట్లా వాళ్ళ బాధలు స్వాములు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా అయ్యప్ప స్వామి మాల ఎవరైతే ధరిస్తారో వాళ్ళు ఏ డ్యూటీలో ఉన్నా సరే ఆ 41 days ఆ దీక్షలో ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి అని మరి వాళ్ళైతే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. మరి ఇంకా పోలీస్ శాఖ ఏమన్నా స్పందిస్తుందా, గవర్నమెంట్ ఇంకేమైనా స్పందిస్తుందా అనేది అయితే చూడాలి.